ఎనర్జీ ఒకసారి మళ్ళీ ఒకసారి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎనర్జీ లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి love you all thank you so much and I feel lucky thank you so much thank you very much లాస్ట్ టైం వచ్చాను నేను రిలీజ్ పెట్టారు పెద్ద ముద్ద థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది చెప్తాను ఫస్ట్ మనసులో మాట చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చాను ఏలూరుకి నేను సో ఎప్పుడు ఏలూరుకి రావాలన్నా కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది రాత్రి అంతా పడుకోకపోయినా కూడా ఇప్పుడు ఆ నిద్ర అంతా ఎగిరిపోయింది ఏలూరుకి ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీ రియాక్షన్ ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏలూరుకి రావడానికి నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ ఈసారి థియేటర్ విజిట్ చేయాలి ఈసారి కూడా ఏలూరుకి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుని మధ్యలో ఒక 2 వేరే ఊర్లు క్యాన్సిల్ రావాల్సి వచ్చిన స్కెడ్యూల్ వల్ల డెఫినెట్ గా స్కెడ్యూల్ లో ఏలూరు మాత్రం ఉండాల్సిందే అని డిసైడ్ చేసుకుని వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఇవాళ సెకండ్ వీక్ కానీ హౌస్ఫుల్ మనసు నిండిపోతుంది అసలు మన అందరికీ 100 కోట్లు కొట్టగలం మనం సినిమాతోటి కానీ ఆ 100 కోట్ల కన్నా మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే మనసు ఇంకా ఎక్కువ నిండిపోతుంది నాకు అసలు నేను ఏం చెప్పినా కూడా నేను సరిపోదు మీకు నేను ఏం చెప్పినా కూడా చెప్పిన లైఫ్ లో అదే సినిమాలో ఎలాగో ఒక్క సెకండ్ కూడా ఎమోషనల్ అవ్వలేదు నన్ను ఎక్కడన్నా అవ్వచ్చు కదా నా భయం ఒక్కసారి ఎక్కడైనా టిల్లు అనేవాడు ఎమోషనల్ అయిపోతే మీరు నవ్వడం ఆపేస్తారేమో అనే భయంతో ఏమున్నా లాస్ట్ కి దాచుకున్నాను టైమింగ్స్ అయిపోయిందా ఎక్కడ దాకా వచ్చింది సినిమా వచ్చిందా రాలేదు ఒక లడ్డూ సింగే రాగా ఇప్పుడు మనం ఒక ఇంటర్నేషనల్ డౌన్ కమ్స్ చేజ్ సీక్వెన్స్ వచ్చారా ముందు చాలా గట్టిగా ఉండబోతుంది తర్వాత సో 100 కోట్లు కొట్టామనే ఆనందం కన్నా కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చెప్పుకోలేని మాటల్లో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ లవ్ యూ ఆల్ ఇంత పెద్ద సక్సెస్ చేశారు సినిమా అంటే ఇంకొకసారి మీరు ప్రూవ్ చేశారు ఏంటంటే అది పట్టుకుని వదలకుండా ఒక పని చేస్తే డెఫినెట్ గా దానికి రిజల్ట్ వస్తుంది అని లవ్ యూ వెరీ లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ బాయ్స్ మనసులో జాగ్రత్తగా ఉండండి రాబోతు హాయ్ అండి ఆంధ్ర టూర్ స్టార్ట్ చేసాం వెళ్ళాం సో బాగుందండి ఈ ఈవెంట్ ఆంధ్ర టూర్ స్టార్ట్ చేసామండి నిన్నే టీంతో అంతా బయలుదేరాం సో బాగుందండి ఈ ఈవెంట్ విజయవాడ వెళ్ళాము అండ్ గుంటూరు కూడా చూసాం ఏలూరుకి వచ్చామండి చాలా బాగుంది ఇక్కడ అంతా రెస్పాన్స్ అంతా కూడా అండ్ ప్రతి థియేటర్ లో ఎవ్రీథింగ్ ఇస్ చాలా 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 పాజిటివ్ గా చాలా హ్యాపీగా అంత రెస్పాండ్ అవుతున్నారు ఏలూరు థియేటర్ కూడా
చాలా బాగుంది. అండ్ ఇంకా కూడా వెళ్తున్నాం ఇంకా ఆంధ్ర డిఫరెంట్ ప్లేసెస్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. హలో అండి, నా పేరు సిద్ధు. పిల్లూరు స్క్వేర్ సినిమా హీరో నేను. మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ లోకి వచ్చేసింది ఇప్పుడు. కానీ రెస్పాన్స్ చూస్తుంటే ఏదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని. ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందుకు ఇంకా మంచి కంటెంట్ తోటి, మంచి ఎమోషన్స్ తోటి, కొత్త రకమైన సినిమాతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రయత్నం అదే ఉంటుంది. ఏలూరుకి వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్ గా హ్యాపీగా వెళ్తాం. క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా ఒక కంట్రోల్ ఉంది. వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యున్ లవ్ చూపిస్తున్నారు మా అందరి వైపు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఏలూరుకి రావడం. డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మన రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. బొమ్మరిల్ భాస్కర్ గారితో సినిమా జరుగుతుంది, జాక్ అని. అలాగే ఇంకో లవ్ స్టోరీ కూడా ఒకటి డిస్కషన్స్ రొమాంటిక్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేయాలి కదా సార్. నాకు కొంచెం పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టేసి కొంచెం నేను కొంచెం వృద్ధాపం వైపు వెళ్ళిపోయినప్పుడు కొంచెం మెల్లిగా వేరే లైఫ్ సినిమాలు చేస్తున్నాను. నేను ఒక ముసలోడుగా చెప్పాను కదా సార్, నేను ఇప్పుడు గుడికి వెళ్ళి గుడిలో నల్లనూలు తెలపాలు నైవేద్యం లాంటివి ఇస్తున్నాను అనుకున్న సినిమాలు చూడడానికి పెద్దగా బాగోదు సార్. మీకు చేసే మాకు కూడా పెద్దగా బాగోదు. సో ఏ టైంకి ఆ టైం ఉంటుందండి, ఆ టైంలో చేయాల్సిన సినిమాలు అవి సార్. చెప్పండి. నెక్స్ట్ జాక్ లో యాక్షన్ స్టార్ ఉంటుంది. ఏ స్లాంగ్ లో అండి? తెలంగాణ స్లాంగ్ లో. అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం యాక్చువల్లీ మేము. ఎందుకంటే మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో, తెనాల్లో రూట్స్ అవి. సో ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం మేము. బట్ బయట హైదరాబాద్ లో, సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషల్లీ, హైదరాబాద్ కూడా కాదు, సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిలకలు కూడా, ముషిరాబాద్ ఏరియాస్ లో, వారసి కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకు ఇది వచ్చింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా సార్, ఏం లేదు సార్, 100 కోట్లు కొట్టాము అట్లుంటది మనతోని.